ఒక్క వ్యక్తి కోసం ఏది ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్ గురించి అందరూ ఆలోచించారు, అందరూ చూశారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ తమకి తక్కువ రేటుకి అంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తాను. ఎందుకంటే పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే డాష్కి ఏమైంది అన్నటువంటి సామెత తరహాలో అంతకుముందు 2 లక్షలకి మించి లేనటువంటి దాన్ని 2.5-3 లక్షలకి మినహాయింపు దగ్గర నుంచి 5 లక్షలు 7 లక్షల దాకా తీసుకెళ్ళినటువంటి నిర్మలా సీతారామన్ నుంచి 12 లక్షలు అన్నటువంటి దగ్గర దాకా ఇప్పుడు తీసుకెళ్ళింది. వాళ్ళ కోరిక నెరవేర్చింది. అట్లాగే ఇప్పుడు కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆ కారు పైన ఉన్నటువంటి వాహనాలు, అది బస్సా లారీనా ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ వైపు కాదు గడ్కరీ వైపు చూస్తున్నారు. ఏదైతే గడ్కరీ చెప్పారు తాజాగా సర్వేలు పూర్తయిపోయినాయి, పాసులు వచ్చేటటువంటి అవకాశం ఆలోచిస్తున్నాం, దేశవ్యాప్తంగా పాసులు అని మొన్న ప్రచారం జరిగిందైతే ఏడాదికి 10,000 రూపాయలు, 3 ఏళ్ళకి అదే 15 ఏళ్ళకి 30,000 రూపాయలు అన్నటువంటిది పాస్ అంటున్నారు. ఏడాదికి 3,000 రూపాయలు, 15 ఏళ్ళకి 30,000 రూపాయలు అన్నది ఎక్కడైనా తిరగచ్చు అన్నట్టుంది. అది నిజమైతే మాత్రం ప్రజలు ఇక నరేంద్ర మోడీ సర్కార్ని అపారంగా ప్రేమించేస్తారు, గడ్కరీని విపరీతంగా ప్రేమించేస్తారు.